Hello, dear ones. Welcome back to Physics in Telugu channel. How are you all? I hope you are good. Okay, as we know that we have started up with the target series in Physics in Telugu channel, and ఈ target series ఒక 45 days series ఉంటుంది, and ఇది కేవలం మీ కోసమే, my dear ones. Okay, this is especially for the first year and second year IPE preparation, and ఒకవేళ ఈ 45 days లో మీరు మా videos ని మాతో పాటు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ అవుతుంటే డెఫినెట్లీ యూ విల్ బీ సెక్యూరింగ్ అబౌవ్ 95% మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఆల్సో ఈ చేసే ప్రతి ఒక్క లెసన్స్కి సంబంధించిన నోట్స్ కూడా మీకైతే మా యాప్లో ఉంటుంది. సో యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చూడొచ్చు. లింక్ని క్లిక్ చేయండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ జేఈ మెయిన్స్కి ప్లస్ నీట్కి మీరు ప్రిపేర్ అవుతుంటే దాని యొక్క మెటీరియల్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అండ్ మాక్ టెస్ట్ని కూడా చేయాలనుకుంటున్నాం మ్యామ్ అని మీరు ఏమైనా థింక్ చేస్తుంటే మాక్ టెస్ట్ పేపర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఒక్క యాప్లో యూ విల్ గెట్ ఆల్ దీస్ బెనిఫిట్స్ మై డియర్ స్టూడెంట్. సో వై ఆర్ యూ వెయిటింగ్? Get the app downloaded. Plus ఈరోజు మనం బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ని we are going to discuss my dear student. సో ఈ చాప్టర్ నుండి 1 పక్కా 8 మార్క్స్ క్వశ్చన్ అయితే మనకు వస్తుంది. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఇంకా ఎవరైనా ఆ 8 మార్క్స్ వీడియో అయితే చూడలేదు అనుకుంటే సో ఫస్ట్ గో టు దాట్ అండ్ ఆల్సో వాచ్ దాట్ session my dear student to prepare the 8 marks question from this chapter, a pakka 8 mark question. Okay, and ee roju manam 2 marks question aithe teeskuntunnam. So let's begin with the biotechnology principles and process 2 marks questions my dear students. Process. Define biotechnology. First question in biotechnology gurinchi undi. Enti what is biotechnology ani? See, the biotechnology ane word lo manam two mali terms చూడొచ్చు కదా. We can see the two terms here. One is biology, another one is a టెక్నాలజీ. ఓకే, బయోటెక్నాలజీ అనే ఈ ఒక పెద్ద వర్డ్ లో అగైన్ వీ కెన్ స్ప్లిట్ ఇట్. ఇక్కడ 2 టర్మినాలజీస్ ఉన్నాయి, రైట్? ఒకటి బయాలజీ, ఇంకొకటి టెక్నాలజీ. సో సింపుల్, ఇది అర్థమవుతే మన డెఫినేషన్ మనం రాయొచ్చు. బయోటెక్నాలజీ అంటే ఏంటి? వి యూజ్ సమ్ టెక్నిక్స్. ఓకే, ఇక్కడ వి యూజ్ సమ్ టెక్నిక్స్, రైట్? వి యూజ్ సమ్ టూల్స్, మనం కొన్ని టూల్స్ యూజ్ చేస్తాం. వి యూజ్ సమ్ ప్రాసెసెస్. ఓకే, వి యూజ్ సమ్ మెథడ్స్. చూడండి ఎన్ని ఉన్నాయి. ఓకే, కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి, కొన్ని టూల్స్ని యూజ్ చేసి, లేదా కొన్ని ప్రాసెస్ అండ్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. ఎక్కడ ఇవన్నీ కూడా మనం లివింగ్ ఆర్గానిజం అంటే లివింగ్ సెల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట, రైట్? ఈ టెక్నిక్స్ కానీ, ఈ టూల్స్ కానీ, ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేదా ఈ మెథడ్స్ కానీ, ఆల్ దిస్ వీఆర్ అప్లయింగ్ ఆన్ ద లివింగ్ సెల్స్ కదా. దట్స్ వై ఇట్ ఇస్ బయో. సో యూజువలీ మనం ఇవన్నీ టెక్నిక్స్ అనేది బ్యాక్టీరియల్ సెల్స్ మీద యూజ్ చేయొచ్చు, ప్లాంట్ సెల్స్ మీద యూజ్ చేస్తాం, యానిమల్ సెల్స్ మీద యూజ్ చేస్తాం. ఓకే, ఫైనల్గా ఇవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు గెట్ సమ్ డిజైరబుల్ ప్రోడక్ట్స్, హ్యూమన్ వెల్ఫేర్ కదా. హ్యూమన్స్ ఆర్ మోస్ట్ సెల్ఫిష్ కంపేర్డ్ టు ద ఆల్. వీఆర్ మోర్ కదా సుపీరియర్ దెన్ ఆల్ ది అదర్ యానిమల్స్, రైట్? సో మనం మన కోసం ఉపయోగపడే వంటి ఒక ప్రోడక్ట్స్ని, రైట్, షార్ట్ టైంలో హై ఎఫిషియన్సీగా, రైట్, ప్రొడ్యూస్ అయ్యేది కమర్షియల్ పర్పస్లో కూడా ఇది రీచ్ అవ్వడానికి మనం బయోటెక్నాలజీ అనే ప్రాసెస్ని అయితే యూజ్ చేస్తాం. సో వి యూజ్ సర్టన్ టెక్నిక్స్, వి యూజ్ సమ్ మెథడ్స్, వి యూజ్ సమ్ ప్రాసెస్, వి యూజ్ సమ్ టూల్స్. ఎక్కడ వీఆర్ యూజింగ్ దెమ్ ఆన్ ద లివింగ్ సెల్స్. ఈ లివింగ్ సెల్స్ ఏవి? అవి సెల్స్ అవ్వచ్చు. ఓకే, ఇట్ కెన్ బి అ బ్యాక్టీరియా, ఇట్ కెన్ బి ప్లాంట్, ఆర్ ఇట్ కెన్ బి ఈవెన్ ద యానిమల్ సెల్స్. సో ఇక్కడ ఏముంది? రైట్, బయోటెక్నాలజీ దిస్ సైన్స్ విచ్ యూటిలైజెస్ ద ప్రాపర్టీస్, okay, uses the microorganism. Just ipude cheppa, usually we use the microorganism, right? And cells and the cell constituent at the industrial level, commercial high level, okay, for generating useful products. Ultimate ga దీన్ని ఒక ఏంటి బెనిఫిట్స్ మనకు కలగాలన్నమాట. That's what we call it as biotechnology, right? To get the products essential to life and human welfare. మనకి హ్యూమన్ వెల్ఫేర్ హెల్ప్లో అవడాన
కి ఈ ప్రోడక్ట్స్ అనేది అయితే ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద మాలిక్యులర్ సీజర్స్? ఓకే రైట్, ప్రీవియస్ 8 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం డిస్కస్ చేసాం కదా, డిఎన్ఏని కట్ చేసే ఒక ఎంజైమ్స్, డిఎన్ఏని కట్ చేస్తుంది అనమాట ఎంజైమ్స్, దాన్ని మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాం. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మాలిక్యులర్ సీజర్స్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని మనం మాలిక్యులర్ సీజర్స్ అని అంటాం అనమాట. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ నే మనం మాలిక్యులర్ సీజర్స్ అంటాం. సీజర్స్ బికాస్ దే కట్ ద డిఎన్ఏ, దే కటింగ్ ద డిఎన్ఏ, రైట్? సో మాలిక్యులర్ సీజర్స్ ఆర్ ద రెస్ట్రిక్షన్ ఎంజైమ్ విచ్ కట్ ద డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్ కదా. సో ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి డిఎన్ఏ ని ఫ్రీ ఎండ్ లో కూడా కట్ చేయొచ్చు, లేదా విత్ ఇన్ ద డిఎన్ఏ. అయితే ఇవి ఎక్కడ కట్ చేస్తాయి? ఒక పర్టికులర్ సీక్వెన్స్ ని మాత్రమే, ఒక పర్టికులర్ సైట్ దగ్గర మాత్రమే ఇది కట్ చేస్తాయి. సో మాలిక్యులర్ సీజర్స్ ఆర్ ది ఎంజైమ్స్ విచ్ కట్ ద డిఎన్ఏ ద స్పెసిఫిక్ లొకేషన్. అండ్ అది డెఫినేషన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి వేర్ ఆర్ దే ఒబ్టైన్డ్ ఫ్రమ్? ఈ ఎంజైమ్స్ మాలిక్యులర్ సీజర్స్ ని ఎక్కడి నుండి మనం ఒబ్టైన్ చేస్తాం? దీస్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. దీస్ ఆర్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. గుర్తుంచుకోండి, రైట్? we have ఇప్పుడు వరకు మనకి ఎన్సీఆర్టీ సేస్, ఎన్సీఆర్టీలో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 900+ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఉన్నాయి మన దగ్గర. 900+ రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్స్ కూడా మనం ఐ థింక్ 238 అనుకుంటా, వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. 238 బ్యాక్టీరియాస్ నుంచి, నంబర్ ఎగ్జాక్ట్గా తెలీదు, బ్యాక్టీరియాస్ నుంచి మనం రైట్ ఐసోలేట్ అనేది అయితే చేసాము. Okay, so these many bacteria are used to isolate our DNA. Oh, sorry, what is that? Restriction enzymes. Okay, next one, name any two artificially constructed restructured plasmid. Okay, plasmids aneventi, the plasmids are nothing but the vehicles kada. Ee vehicles lone mana desired DNA ni insert chestam. Plasmids are vectors. Okay, vectors are nothing but దీస్ ఆర్ వెహికల్స్. ఇందులోనే మనం మన డిజైర్డ్ డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలాంటివి ఆర్టిఫిషియలీ ప్రిపేర్ చేసిన వెక్టార్స్ ఏంటి అనేది దే ఆర్ ఆస్కింగ్. సో వన్ ఈస్ PBr 322, వెరీ ఇంపార్టెంట్. PBr 322, ఇందులో P అనేది ప్లాస్మిడ్ కి సింబలైజ్ చేస్తుంది. P స్టాండ్స్ ఫర్ ప్లాస్మిడ్, B స్టాండ్స్ ఫర్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ బొలివర్, అండ్ R స్టాండ్స్ ఫర్ నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ రాడ్రిగస్. అండ్ నంబర్ 322 ఇస్ ద నంబర్ ఆఫ్ ఏంటి, రైట్, అటెంప్ట్. ఆ అటెంప్ట్ లో వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, దట్ ఈస్ ద నంబర్ PBr 322. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఆర్టిఫిషియలీ ప్రిపేర్డ్ ఇస్ PUC. అగైన్ సేమ్, P స్టాండ్స్ ఫర్ ప్లాస్మిడ్ అండ్ U స్టాండ్స్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా. ఈ ప్లాస్మిడ్ అనేది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొడ్యూస్ చేశారు. అండ్ 19 స్టాండ్స్ ఫర్ ది దట్ పర్టికులర్ నంబర్ అన్నమాట. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఎకో R1? ఓకే, ఈకో R1 ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. దెర్ ఆర్ 900+ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఇజంట్ ఇట్? 900+ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. సో వాటిని నేమ్స్ ఇచ్చారు, 1, 2 ఇలా డిఫరెంట్. ఏ బ్యాక్టీరియా నుంచి ఐసోలేట్ చేస్తే ఆ బ్యాక్టీరియా యొక్క పేరు దానికి ఇచ్చేస్తారనమాట, రైట్? సో ఎకో R1 అనేది this is a restriction enzyme. Restriction enzymes మళ్ళీ type 1 restrictions enzyme ఉన్నాయి, type 2 restriction enzyme ఉన్నాయి. సో ఎకో R1 అనేది type 2 restriction enzyme. దీని ఫంక్షన్ ఏంటి? టు కట్ ద DNA. ఓకే, అండ్ ఏది ఇది? ఎండోన్యూక్లియస్. ఇది it is not exonucleus, it is endonucleus. What is the meaning of endonucleus? Which will cut the DNA విదిన్ కదా, కట్ ద ఫ్రాగ్మెంట్స్ విదిన్, మధ్యలో ఉంటుంది, ఎండ్లో కట్ చేయదు, దాన్ని మనం ఎండోన్యూక్లియస్ అంటాం. అండ్ ఎక్కడి నుండి మనం దీన్ని ఐసోలేట్ చేసాం? దిస్ ఈజ్ ఐసోలేటెడ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో దీని ఫంక్షన్ ఏంటి? ఇట్ రికగ్నైజెస్ ద సీక్వెన్స్. మనకైతే తెలుసు ఈ ఎంజైమ్స్ అనేది డిఎన్ఏని కట్ చేస్తాయి అట్ అ స్పెసిఫిక్ సైట్. ఎక్కడ పడితే అక్కడ కట్ చేయదు, ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ ఉంటుంది, స్పెసిఫిక్ సైట్ దగ్గర మాత్రమే కట్ చేస్తుంది. సో ఎకో R1 కట్ చేసే సైట్ ఏది? ఇది అనమాట, ఈ సీక్వెన్స్. ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? ఈ సీక్వెన్స్ ని గుర్తుంచుకుంటుంది. ఆ డిఎన్ఏలో ఎక్కడెక్కడ GAATTC ఉందో అంటే దాని అర్థం ఏంటి? ఈ సీక్వెన్స్ ని కట్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఎకో R1.
సో ఇట్ జస్ట్ లైక్ అ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అనుకోండి. మీరు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు, మీకు రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ దగ్గర నంబర్ ఏ టేబుల్ ఏ బెంచ్ మీద ఉంటుందో అక్కడే మీరైతే కూర్చుంటారు. సిమిలర్లీ రైట్, ఇది కూడా అలాగే ఎకో R1 అనేది ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఓకే, అది ఎండోన్యూక్లియస్ విచ్ కట్స్ ద DNA within or cuts the what do you say the nucleotides within the DNA అన్నమాట. సో ఎక్కడ కట్ చేస్తుంది అది? ఇట్ కెన్ ఐడెంటిఫై ద సీక్వెన్స్ విచ్ ఇస్ GAATTC. ఈ సీక్వెన్స్ ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఎకో R1 ని మనం యూజ్ చేయొచ్చు టు కట్ ద DNA. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఈ కట్ అనేది ఎక్కడ చేస్తుంది? Gకి మధ్యలో అండ్ Cకి మధ్యలో. సో కట్ అనేది సారీ రైట్ G and A, GAATTC, right here it cuts అన్నమాట. ఇక్కడ నుంచి కూడా I'll just show you like this. సీక్వెన్స్ ఇలా ఉంటుంది, GAATTC, మళ్ళా we need a pen, GAATTC, right, ఇక్కడ ఆపోజిట్ GAATTC. సో ఈ కట్ అనేది GNAకి మధ్యలో జరుగుతుంది, GNAకి మధ్యలో జరుగుతుంది. That is the function. Okay, next one. What are cloning vectors? Already we know 8 marks lo kuda idu ochindi. Okay, point cloning vectors. Vectors anaga vehicles. Okay, vectors anaga carriers, right? So vectors are the vehicles or carriers which carry our gene of interest. That is our simple definition. ఒకవేళ మీరు సింపుల్ గా డెఫినేషన్ ఇది రాయాలనుకుంటుంటే the best definition is this one. Okay, I'll write it here. Vectors, right, are carriers or the vehicles which transfer our gene of interest, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఇంటూ ద హోస్ట్ సెల్. ఓకే, సో వెక్టార్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టిప్లైయింగ్ ద ఫారిన్ DNA సీక్వెన్స్ ఆర్ కాల్డ్ క్లోనింగ్ వెక్టార్స్ అన్నమాట. ఓకే, క్లోనింగ్ అందులో ఏంటి? మన జీన్. సో ఇక్కడ క్లోనింగ్ అనే వర్డ్ అయితే ఇది వెక్టార్ యొక్క డెఫినేషన్. క్లోనింగ్ వెక్టార్ ఏంటి? వెక్టార్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మల్టిప్లైయింగ్ అవర్ ఫారిన్ DNA. మల్టిప్లైయింగ్ ద ఫారిన్ DNA ఆర్ కాల్డ్ క్లోనింగ్ వెక్టార్స్. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్లాస్మిడ్స్ మనం డిస్కస్ చేసాం, ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫేజెస్, కాస్మిడ్స్, ఓకే, ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్స్, బ్యాక్ అండ్ యాక్. సో vectors are vehicles, right, and also they carry our foreign DNA sequence and దీని వల్ల మనం మల్టిప్లై అనేది అయితే చేయగలుగుతున్నాం. vectors used for multiplying the foreign DNA sequence where into the host cell అన్నమాట. next one, what is recombinant DNA? చూడండి ఇక్కడ ఎలా ఉంది recombinant DNA. recombinant అంటే ఏంటి? recombination. ఓకే, recombinant అంటే what is recombinant? recombination, combine, కొత్తగా ఫామ్ అయింది, రీకాంబినేషన్. సో ఇఫ్ యూ రిమెంబర్ రైట్, ప్లాస్మిడ్ ఎలా ఉంటుంది? వెక్టార్, కరెక్ట్. దెన్ we have our gene of interest, correct, and then ఇవి రెండు కూడా కలిపి then what is formed? సో ఇదొక DNA, this is one DNA. when we combine both, so ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం recombinant DNA అంటాం. we call it as recombinant DNA. ఓకే, సో recombinant DNA is a hybrid. ఇప్పుడు ఇది హైబ్రిడ్ ఎందుకంటే 2 కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ కొత్తది, రైట్. సో ఇట్ ఈస్ అ హైబ్రిడ్ DNA joining desired gene, ఇది మన desired gene, okay, to the host DNA molecule with the help of enzyme DNA ligase. Okay, so that is called as recombinant DNA, right. Then next one, what is palindromic sequence? Okay, palindromic sequence అనేది ఏంటి? palindromic sequence is the sequence. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాం restriction enzymes. There are more than 900 plus restriction enzymes కదా, and these 900 plus restriction enzymes అనేవైతే బ్యాక్టీరియాస్ నుంచి ఐసోలేట్ చేసాం. ఈ ఎంజైమ్స్ ఒక ఫంక్షన్ ఏంటి? టు ఐడెంటిఫై ద స్పెసిఫిక్ సీక్వెన్స్ అండ్ కట్ ద DNA. ఈ సీక్వెన్సెస్ని మనం
ఏమంటాము పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటాం. ఓకే, అండ్ కట్ చేసే ప్లేస్ ఎక్కడైతే ఇవి ప్రెసెంట్ ఉంటాయి దాన్ని రెస్ట్రిక్షన్ సైట్ అంటాం. సో సీక్వెన్సెస్, పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ అంటే ద సీక్వెన్సెస్ విచ్ విల్ రీడ్ సేమ్ ఆన్ బోత్ ద డైరెక్షన్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, జనరల్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుందాం. MADAM మేడం. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఎండ్ నుంచి చదివినా కూడా MADAM మేడం అని వస్తుంది. ఇఫ్ ఒకవేళ మనం ఈ డైరెక్షన్ నుంచి కూడా చదివినా కూడా MADAM అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమర్థమైంది, ఈ సీక్వెన్సెస్, ద సీక్వెన్సెస్ విచ్ విల్ రీడ్ సేమ్ ఫ్రమ్ బోత్ ద డైరెక్షన్, అలాంటివి మనం పాలిండ్రోమిక్ అంటాం. సో దీన్ని ఇప్పుడు మనం మన బయోటెక్నాలజీకి కనెక్ట్ చేద్దాం. ఓకే, పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఇస్ ద సీక్వెన్స్ విచ్ విల్ రీడ్ ద సేమ్ ఆన్ బోత్ ద డైరెక్షన్. లెట్ us say ఎకో R1 సీక్వెన్స్ ఏముంది, GAATTC, ఇది 5 prime to 3 prime. ఓకే, DNA ఇస్ అ డబుల్ స్టాండర్డ్ కదా స్ట్రక్చర్. 5 prime to 3 prime పొలారిటీలో చూసుకుంటే GAATTC. సో డిఎన్ఏలో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉంటుంది. సో ఆపోజిట్ మనం చూసుకుంటే కూడా సేమ్ 3 prime ఇక్కడ అండ్ ఇది 5 prime. సో C binds with G, A binds with A, T binds with A, T binds with A, and ఇక్కడ A ఉంది కాబట్టి what you get, okay, GAATTC. Adenine combines with the thymine, binds with the thymine, guanine binds with the cytosine కదా. సో 5 prime to 3 prime రీడ్ చేసినా కూడా సేమ్ ఉంది, GAATTC. అగైన్ దిస్ డైరెక్షన్ లో కూడా 5 prime to 3 prime ఈ పొలారిటీలో కూడా మనం రీడ్ చేసిన సేమ్ ఉంది, GAATTC. ఇటువంటి సీక్వెన్సెస్ ని which reads the same on both the strands or both the polarity or both the orientation, we call it as what? Palindromic sequence. So palindromic in DNA is a sequence of base pair that reads the same. It will read on same on both the strands. Okay, so atvanti palindromic sequence ni, that kind of sequence we call it as palindromic sequences. So what are palindromic sequences? The sequences which will read same from both the directions. Okay, adi. Then next question, what is the next question? What is the full form of PCR? PCR stands for polymerase chain reaction. Okay, PCR ante polymerase chain reaction. Okay, so polymerase chain reaction use enti, why do we use this polymerase chain reaction? Okay, so polymerase chain reaction ni manam basically ga use chestam first thing to produce, to amplify the multiple copies of DNA, multiple copies of gene ni produce cheyadaniki manam PCR ni use chestam. Ante DNA cloning, multiple copies. Okay, అంటే క్లోన్ చేయడానికి, రైట్, దాని కాపీస్ని. జీన్ యాంప్లిఫికేషన్, జీన్ యొక్క మల్టిపుల్ కాపీస్ని ప్రొడ్యూస్ చేయడానికి. అలాగే ఈ పీసీఆర్ని మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కదా, కల్ప్రిట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి, లేదా ప్యాటర్నల్ పేరెంట్స్ ఇవేముంటాయో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసే దాంట్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ యూజ్ చేస్తాం. ఆ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా ఈ పీసీఆర్ అనే ప్రాసెస్ అయితే అక్కడ కూడా ఉపయోగపడుతుంది. సో పీసీఆర్ హెల్ప్స్ ఇన్ ఆల్ దీస్ 3 areas. Next, what is downstreaming process? So manam last 8 marks question lo kuda discuss chesam downstreaming process. Okay, final ga mana protein kani mana products kani produce ayin tarvata aa product ni aa bacteria nundi manam baytiki tiyali, ఐసోలేట్ చేయాలి, సెపరేట్ చేయాలి, ప్యూరిఫై చేయాలి, దాని తర్వాత టెస్టింగ్ చేయాలి, సర్టిఫై చేయాలి, దెన్ వి రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ కదా. సో ఈ సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ బిఫోర్ దే ఆర్ రెడీ ఫర్ మార్కెటింగ్. ఓకే, సెపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ కాంపిటేటివ్ కూడా, సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ఫస్ట్ మనం ఆ ప్రోడక్ట్స్ని ఆ బ్యాక్టీరియాస్ నుంచి సపరేట్ చేయాలి, తర్వాత దాన్ని మనం ప్యూరిఫై చేయాలి. సపరేట్ అండ్ ప్యూరిఫికేషన్ బిఫోర్ ద ప్రోడక్ట్ ఈస్ రిలీజ్ ఇన్ టు మార్కెట్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ డౌన్ స్ట్రీమింగ్ process. Okay, then how does one visualize DNA on agar gel? Agarose gel, then gel electrophoresis method. ఈ మెథడ్ ని మనం ఎక్కడ డిస్కస్ చేసాం? టు సపరేట్ ద డిఎన్ఏ. సో రైట్, ఈ డిఎన్ఏని సపరేట్ అయిన డిఎన్ఏని మనం ఒకవేళ చూడాలి అనుకుంటే సో ఎలా చూడొచ్చు, అదే క్వశ్చన్.
how one can visualize the DNA fragment. Visualize చేయాలి అని అంటే I told you ethidium bromide కదా, మనము separated DNA, the DNA which have got separated, right, we can be visualized only after staining. చెప్పాను ఆ సెపరేట్ అయిన తర్వాత మనం ఒక స్టెయిన్, ఒక కలర్, ఒక డై అయితే వేస్తాము. ఏమది? ఇథీడియం బ్రోమైడ్ కదా. సో ఇథీడియం బ్రోమైడ్ అని వేసినప్పుడు మనకు ఆ కలర్ అనేది సమ్వాట్ లైక్ ఆరెంజ్ టైప్ ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై ఎక్స్పోజర్ టు యూవీ రేడియేషన్. స్టెయిన్ వేయాలి, దెన్ కొన్ని సెకండ్స్ లెస్ దెన్ దాట్ మేబీ. సో యూవీ రేడియేషన్ అనేది అయితే ఎక్స్పోజ్ చేస్తాం, అప్పుడు మనము ఆ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అయితే చూడవచ్చు, రైట్. నెక్స్ట్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎక్సోన్యూక్లియస్ అండ్ ఎండోన్యూక్లియస్? వెరీ ఈజీ. రెండు కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్సే. అయితే ఒకటి మాత్రం ఆ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ని, అంటే ఆ న్యూక్లియోటైడ్స్ని ఎండ్ నుంచి కట్ చేస్తుంది, ఫ్రీ ఎండ్ నుండి కదా, దాన్ని ఎక్సోన్యూక్లియస్ అంటాం. ఒకటి మాత్రం ఈ కట్ అనేది స్పెసిఫిక్ పొజిషన్స్లో స్పెసిఫిక్ సీక్వెన్సెస్ దగ్గర చేస్తుంది. అయితే ఆ సీక్వెన్సెస్ విద్ ఇన్ ద డిఎన్ఏ ఉన్నాయి. ఒకటేమో బయట, ఓకే రైట్, దట్ ఈస్ ఎక్సోన్యూక్లియస్, అండ్ వన్ ఈస్ కటింగ్ ద డిఎన్ఏ inside within the DNA. That's why it is called as endonuclease. So how can you differentiate? Exonucleases cut the DNA and remove nucleotides from the end. Exo anaga outer end. Endonuclease makes the cut at specific sequence. Is specific sequence name antam palindromic sequence. Indake discuss chesam palindromic sequence. What are palindromic sequences? Which will read the same kada, which will read the same on both the direction. Okay, example చూసాం మేడం అనేది, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ GAATTC, రైట్. సో విచ్ విల్ రీడ్ ద సేమ్, దాన్ని పాలిండ్రోమిక్ సీక్వెన్స్. ఆ పాలిండ్రోమిక్ సీక్వెన్సెస్ విదిన్ ద డిఎన్ఏ ఉంటాయి. ఎండో విల్ కట్ ద డిఎన్ఏ రైట్ విదిన్, అండ్ ఎక్సో విల్ కట్ ఇట్ at the free ends of the DNA nucleotides. Okay, so here my dear student, మనం 2 marks questions ని కూడా డిస్కస్ చేసాం, రైట్. సో if you have any doubts, okay, you can feel free to ask me. Okay, put your question in the comment box and I will be there at your service to answer your questions, my dear. Hope I have cleared all the concepts, right? So see you in the next class with another chapter of 8 marks. 1. So next మనం రెస్పిరేషన్ అనే చాప్టర్ని తీసుకుందాం, అక్కడ 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఆల్సో ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్, అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్, బై బై డియర్ స్టూడెంట్స్.